మీ శ్రేష్టమైన బలి అర్పణ ద్వారా నా జన్మ కర్మ పాపములు కడిగి పరిశుద్ధపరిచి, మీ శ్రేష్టమైన నిబంధన ద్వారా ఈరోజు నా దేవునికి సమీపస్తునిగా చేసి, నా కొరకే ఒక శ్రేష్టమైన దేశాన్ని సిద్ధపరిచి, ఈ లోకయాత్ర ముగిస్తే ఆ శ్రేష్టమైన దేశానికి వెళతాననే శుభప్రదమైన శ్రేష్టమైన జీవముతో కూడిన నిరీక్షణ నాకు ఇచ్చిన హేతువును బట్టి కూడా నేను కూడా మీ రుణం తీర్చలేనని ఒప్పుకుంటూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నానయ్యా. అంత మాత్రమే కాదు, ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీరానికి సాదృశ్యమైన రొట్టె, మీ పరిశుద్ధ శరీరానికి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో కూడా మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి కొరకు కూడా కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి హెచ్చరికలను మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మేము కూడా యోగ్యమైన విధానంలో పాలు పొందే అర్హత మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధన చేస్తూ వచ్చాం. ఎవరి దేవుడు అంటే శ్రేష్టమైన దేవుడు. శ్రేష్టమైన దేవుడు మన పక్షముగా చేసిన 5 శ్రేష్టమైన కార్యాలేంటో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు పౌలు అన్నాడు, ప్రభు శరీర మాంసంలో పాలు పొందడానికి పూర్వము కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, ముందు తర్వాత రోగగ్రస్తులు అవుతున్నారు, తర్వాత నిద్రిస్తున్నారు చాలామంది. కాబట్టి మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందక పోదుము అన్నాడు. సరే, మంచిది. ఇప్పుడు ప్రభు యొక్క శరీర మాంసంలో మనము పాలు పొందడానికి పూర్వము మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా. సరే, ఎవరి శరీర రక్త మాంసములు ఇవి? శ్రేష్ఠుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, శ్రేష్ఠుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వం మనం పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి అంటే, ఇవాళే మనం కొత్తగా పాలు పొందుతున్నామా? లేదుగా, ఎప్పటి నుంచో మనం పాలు పొందుతున్నాం కదా. ఇప్పటికే మనం కూడా ఎట్లా అయి ఉండాలా? శ్రేష్టమైనటువంటి విశ్వాసులుగా, శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా మనం కూడా ఏం చేయబడి ఉండాలి? మార్చబడి ఉండాలి. కాబట్టి శ్రేష్ఠుడైనటువంటి దేవుణ్ణి నమ్మి, శ్రేష్ఠుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆ శ్రేష్టమైన దేవుని యొక్క శరీరరక్త మాంసంలో పాలు పొందుతూ ఒక రోజున చనిపోతే శ్రేష్టమైన దేశానికి వెళతామని శ్రేష్టమైన నిరీక్షణ కలిగి ఉన్నాము అంటే మనం కూడా ఎట్లా ఉండాలా? శ్రేష్ఠులుగానే ఉండాలి. అంటే ఇప్పుడు నేను చూసిన వాళ్ళు ఏమనాలా? దీస్ ఆర్ ద బిలీవర్స్ ఆఫ్ జయోన్ చర్చ్ అనకూడదు. ఏమనాలా? వీళ్ళు సియోను సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులండి అని అనకూడదు. ఏమనాలా? దీస్ ఆర్ ద బెస్ట్ బిలీవర్స్ ఆఫ్ ద జయోన్ చర్చ్. సియోను సంఘంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసులు అని పిలువబడాలి. అటువంటి అనుభవంలోనికి రావాలి మనం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి శ్రేష్ఠుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి శ్రేష్టమైనటువంటి ప్రభు యొక్క శరీర మాంసంలో పాలు పొందుతున్నామంటే ఇప్పటికి నువ్వు కూడా ఏమైపోవాలా? శ్రేష్ఠుడు అయిపోవాలా. అది ప్రభు మన నుండి కోరుకునేది కదా. ఉదాహరణకి ఇప్పుడు నేను 22 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను అంటే ఇప్పటికీ నా సేవా జీవితం కానీ నా వాక్య పరిచర్య కానీ ఎట్లుండాలా? ద బెస్ట్ మెసేజ్ లేదా ద బెస్ట్ మినిస్ట్రీ అన్నటువంటి సాక్ష్యం రావాలి. అంతేగాని ఏదో చేస్తున్నాడులే అండి 22 ఏళ్ళ నుంచి, ఏదో పాడతాడులే అండి అన్నట్లు ఉండకూడదు. సరే, మంచిది, రండి. శ్రేష్టమైనటువంటి దేవుడు మన నుండి కోరుకునే శ్రేష్టమైన సంగతులు ఏంటి?
లేదా ఏమి శ్రేష్టమైన విషయాలు అని నా దగ్గర కొన్ని సంగతులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి అవ్వదు కాబట్టి ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. రండి, ఈ బల్ల వర్తమానం కొరకే ఒక శ్రేష్టమైన సంగతిని గురించి చూద్దాం. దాని కొరకే మన గమనాన్ని సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చివరి భాగంలోనికి వెళదాం. ఏంటిదది? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు ఆ మాట రాసుకోండి మన మూలవాక్యం లేదా మన ధ్యానాంశం కింద. ఏది శ్రేష్టమట? బలులు అర్పించేదానికంటే ఆజ్ఞను గైకొనాలి అట. పొట్టేళ్ల కొవ్వు అర్పించేదానికంటే కూడా ఏది శ్రేష్టము అంటే దేవుని మాట వినుట శ్రేష్టం. అందుకని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, ఏమని? ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అని. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? మనం బలులు అర్పించేదానికంటే కూడా దేవుని మాట వినడము, దేవుని మాటకి లోబడడం అనేది అది మన జీవితానికి ఎంతో శ్రేష్టము అని అర్థం. సరే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క శరీర రక్తమాంసంలో పాలు పొందడానికి పూర్వము ఇది మనం పరీక్షించుకునే సమయం కాబట్టి మనం ఏం పరీక్ష చేసుకోవాలి అంటే దాని కొరకే మనకు ఒక అంశం దొరికింది. ఏంటి అంటే దేవుని మాట వినడమే శ్రేష్టము అని. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ విశ్వాసాత్మీయ జీవిత యాత్ర ప్రయాణంలో నువ్వు గనక దేవుని మాట గనక వింటే ఈ వాటికి నువ్వేమైపోయాడో తెలుసా? ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి, లేదా ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసి, లేదా ఒక శ్రేష్టమైనటువంటి సేవకుడిగా మార్చబడి ఉండేవాడవి. ఇప్పుడు మనం ఏం పరీక్ష చేసుకుందాము అంటే నువ్వు దేవుని మాట వింటున్నావా, మనుషుల మాటలు వింటున్నావా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఇప్పుడు నోట్స్ రాసుకునే వాళ్ళు ఇట్లా ఒక చార్ట్ వేసుకోవాలి, ఒక బాక్స్ వేసుకోవాలి. ఆ బాక్స్ వేసుకుని దానికి మధ్యలో ఒక గీత గీస్తే ఇప్పుడు ఎడం చేతి పక్కన ఆ బాక్స్కి ఎడం చేతి పక్కన ఏవేరా నేను చెప్తా ఉంటే ఆ బాక్స్కి ఎడం చేతి పక్కన దేవుని మాట అని రాసుకోండి. ఇటు కుడి చేతి పక్కన మానవుల మాట అని రాసుకోండి. ఈ ఇటు పక్కన దేవుని మాట ఎటువంటిదో దేవుని మాటలు ఒక 5 మాటలు చూపిస్తా దేవుని వాక్యంలో నుంచి. అప్పుడు 1, 2, 3, 4 అని నెంబర్లు వేసుకుని విత్ రెఫరెన్స్తో అటుపక్క దేవుని మాట రాసుకోండి. ఇటు పక్కన కూడా మళ్ళీ 1, 2, 3, 4, 5 అని నెంబర్లు వేసుకుంటే మనుషుల మాటలు ఎటువంటివో ఇటు పక్కన 5 మాటలు చూపిస్తా బైబిల్లో నుంచి. ఓకేనా? ఇప్పుడు ఇటు పక్కన 5 మాటలు దేవుని మాటలు, ఇటు పక్కన 5 మాటలు మనుషుల మాటలు. అన్నీ బైబిల్లోంచి చూపిస్తా, నా సొంత మాటలు ఏమీ చెప్పను. సరేనా? ఇప్పుడు అవి మనం చదివేటప్పుడు, మనం ధ్యానం చేసేటప్పుడు నువ్వు రాసుకుంటంతో పాటు వినడంతో పాటు నువ్వేం చేయాలి అంటే ఇటు పక్కనున్న దేవుని మాట నేను వింటున్నానా, లేకపోతే ఇటు పక్కనున్న మనుషుల మాటలు వింటున్నానా అని నీకు నువ్వే పరీక్ష చేసుకో. పౌలు అన్నాడు, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు చేయరు, లేకపోతే ఇక్కడ ఉన్న బాధ్యత కలిగిన సహోదరులు చేయరు. ఎవరు చేయాలి? మనల్ని మనమే విమర్శించుకోవాలన్నాడు. అంతే. ఇప్పుడు నేను విమర్శించాను అనుకో, నీకు కోపం వస్తుంది. అందుకని పౌలు చక్కగా చెప్పాడు, నీకు నువ్వే ఏం చేసుకో, విమర్శించుకో అన్నాడు. నీకు నీవే పరీక్ష చేసుకో. ఎవరి మాట వింటున్నావు అనేది నీ మనస్సాక్షి నీ గుండె మీద చేసి పరీక్ష చేసుకో. ఒకవేళ నీ మనస్సాక్షి ఇటు పక్కన రాసిన 5 దేవుని మాటలు నువ్వు వింటున్నావు అని కనుక చెప్తే నువ్వెవరో తెలుసా? శ్రేష్ఠుడివే. లేదు, నువ్వు దేవుని మాటలు ఇప్పుడు రాసిన ఏమి వినట్లేదు, ఇటు పక్కన రాసిన 5 మనుషుల మాటలనే నువ్వు వింటున్నావు, అవే లక్ష్య పెడుతున్నావు, వాటికే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నువ్వు శ్రేష్ఠుడివి కానే కా. ఓకే, రెడీనా? సరే. ఇప్పుడు మొదటిది దేవుని మాట అని రాసుకున్నారు కదా, బాక్స్ వేసుకుని ఎడం చేతి పక్కన పైన దాంట్లో 1 అనేసరిగా కింద అక్కడ రాయండి. ఏంటిది అది?
12వ కీర్తన 6వ వచనం. ఏంటో రిఫరెన్స్ వేసి ఒకరు చదివి ఆ మాట అక్కడ రాసుకోండి. 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కడిగి ఊదిన వెండి అంతా. ఇప్పుడు చాలులే, అదంతెందుకు, ఒక మాట రాసేయండి అక్కడ. దేవుని మాటలు ఎటువంటివి? అది దేవుని మాటల వైపు రాసుకోండి. దేవుని మాట ఎటువంటిదట చెప్పండి. 12వ కీర్తన 6వ వచనం చెప్తున్న మాట ప్రకారము యెహోవా మాట పవిత్రమైనటువంటి మాటలు. దీస్ ఆర్ ద హోలీ వర్డ్స్. ఎంత పవిత్రం అంటే మట్టి మూసలో 7 సార్లు కడిగి ఊదిన వెండి అంతా పవిత్రమైనటువంటి మాటలట. అర్థమైందా? ఎందుకు దేవుని మాటలు వినాలి పాస్టర్ గారు? ఎందుకు రావాలి దేవుని మందిరానికి? ప్రతిసారి మందిరంలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటికీ ఎందుకు రావాలి? ఎందుకు దేవుని వాక్యం వినాలి? చివరిలో వస్తే సరిపోతుంది కదా, పాటలు పాడేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా? నో. ఎందుకు దేవుని మాటలు వినాలి అంటే ఈ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుని మాటలట పవిత్రమైన మాటలట. ఆ మాటలు వింటే నీకు కలిగే లాభం ఏంటో చెప్పనా? పవిత్రమైన మాటలు నువ్వు వింటే నీ ఆలోచన, నీ తలంపులు, నీ చూపులు, నీ మాటలు, నీ వినికిడి, నీ నడవడిక, నీ ప్రవర్తన, ఈవెన్ నీ వస్త్రధారణ అన్నీ ఏమైపోతాయి చెప్పండి? పవిత్రంగా మార్చబడతాయి బిడ్డ. ఎందుకు చాలామంది జీవితాల్లో దేవుని మందిరానికి వస్తూ కూడా ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు? ఎందుకు చాలామంది జీవితాల్లో శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి నమ్మి దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క శరీర మాంసంలో పాలు పొందుతూ కూడా ఎందుకు పవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి కార్యాలు, అపవిత్రమైనటువంటి వస్త్రధారణ కలిగినటువంటి జీవితం జీవించడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే బహుశా దేవుని మందిరానికి వస్తున్నారే కానీ పవిత్రమైనటువంటి లేదా పవిత్రుడైనటువంటి దేవుని యొక్క పవిత్రమైనటువంటి మాటలు వారు ఏం చేయట్లేదు, వినట్లేదు. కాబట్టే ఏమవుతుంది చెప్పండి? వారికి అన్నీ కూడా దేవుని మందిరంలో కూర్చున్నా కూడా ఏమొస్తున్నాయి చెప్పండి? అపవిత్రమైనటువంటి తలంపులు, అపవిత్రమైనటువంటి ఆలోచనలే వస్తా ఉంది. కాబట్టి జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి అంటే దేవుని మాట వినాలి. దేవుని మాట ఎందుకు వినాలి అంటే దేవుని మాట పవిత్రమైనటువంటి మాట. ఇప్పుడు ఇటుపక్క చూద్దాం మనుషుల మాటలు ఎటువంటివో. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు నీవు విముఖుడవై ఉండవు. ఇప్పుడు రాసుకోండి, మానవుడి మాటలు ఎటువంటివట? సింపుల్ అంతే. బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నా, నేను సొంతవి చెప్పట్లా. ఇటు పక్కన రాసుకోండి, మానవుని మాటలని బాక్స్ పెట్టుకున్నారే అక్కడ 1 అనేసి ఆ తిమోతికి రాసిన 2 పత్రిక 2:16 రిఫరెన్స్ వేసుకుని అక్కడ అపవిత్రమైన వట్టి మాటలు అని రాసుకోండి. ఇప్పుడు పరీక్ష చేసుకోండి, బాక్స్లో 2 వచ్చేసినాయి కదా. మొదటి లైన్లో దేవుని మాటలేమో పవిత్రమైనవట, మానవుని మాటలేమో అపవిత్రమైనవట. ఇప్పుడు నీ గుండె మీద చెయ్యేసుకుని నీకు నీవే పరీక్ష చేసుకో. పవిత్రమైనటువంటి దేవుని మాటలు వింటున్నావా, అపవిత్రమైనటువంటి మానవుని మాటలు వింటున్నావో నీకు నీవే ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకో. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నీ నోట్లో నుంచి అపవిత్రమైన మాటలు వస్తున్నాయి? ఎందుకు నీ నోట్లో నుంచి అపవిత్రమైనటువంటి సినిమా పాటలు ఎందుకు వస్తున్నాయి? అపవిత్రమైనటువంటి పదాలు ఎందుకు పలుకుతున్నావు నీవు? అపవిత్రమైనటువంటి జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నావు నీవు? అంటే ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితంలో పవిత్రమైనటువంటి దేవుని మాటలు వినడానికంటే కూడా అపవిత్రమైనటువంటి మనుషుల మాటలు వినడానికే నువ్వు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ నీ చెవినిస్తున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్త. పౌలు తిమోతిని హెచ్చరిస్తూ అన్నాడు, తిమోతి, ఓ యవనస్తుడా, యవన సేవకుడా, అపవిత్రమైనటువంటి వట్టి మాటలకి నువ్వు విముఖుడవై ఉండు, అంటే దూరంగా ఉండు. అపవిత్రమైనటువంటి మాటల జోలికి నువ్వు పోవద్దు తిమోతి. అట్లా వెళితే నీ సమస్తం కూడా ఏమైపోతుంది? అపవిత్రమైపోతుంది అని తిమోతిని హెచ్చరించాడు. కాబట్టి మొదటి సంగతి,
దేవుడి మాట పవిత్రమైనది, మానవుడి మాట అపవిత్రమైనది. ఏ మాటను వింటున్నావో నీకు నీవే పరీక్ష చేసుకో. రెండవ సంగతి 119వ కీర్తన 140వ వచనం. దేవుని మాటల్లో రాసుకోండి. 119వ కీర్తన 140వ వచనం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి చెప్పండి. దేవుని మాట ఎటువంటిదట? రెండవది స్వచ్ఛమైనది. అంటే ఇట్స్ అ ప్యూర్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఇట్స్ అ ఒరిజినల్. ఎటువంటిదట దేవుని మాట? స్వచ్ఛమైనటువంటి మాట. దాంట్లో ఎటువంటి దాపరికాలు లేకపోతే ఎటువంటి అరమరికలు అనేవి లేవు. ఇటు పక్కన మనుషుల మాట చూద్దాం, అది ఎటువంటిదో. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి. చెప్పండి, మనుషుల మాట ఎటువంటి మాటట? అది రాసుకోండి. పక్కన మనుషుల మాటల్లో రెండవది రెఫరెన్స్ చేసి ఎటువంటి మాటలు? వ్యర్థమైన మాటలట. ఇంగ్లీష్లో అది. ఇప్పుడు మీరే చెప్పండి, ఏ మాటలు మాట్లాడుతున్నావు అంటారు కదా చాలామంది. ఆడు చెప్పే మాటలన్నీ ఏ మాటలు? అన్నీ వేస్ట్ మాటలేనన్నా. ఎవడవాడు? పెద్ద వేస్ట్ గాడన్నా అంటారు. ఎందుకు ఆ మాట అన్నారు? నిన్ను అర్థమైందా? ఎందుకు ఆ మాట అన్నారు? నువ్వు మాట్లాడే మాటలన్నీ ఏ మాటలవి? వేస్ట్ మాటలవి. ఎందుకు? పనికిరాని మాటలవి, వ్యర్థమైనటువంటి మాటలు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే, ఇదిగో స్వచ్ఛమైనటువంటి దేవుని మాటల్ని బహుశా నువ్వేం చేయట్లేదు, వినట్లేదేమో. ఇట్స్ అ ప్యూర్కి ఆపోజిట్ ఏంటి? ఇంప్యూర్ లేదా డూప్లికేట్ కదా. ఇట్స్ అ ఒరిజినల్. దేవుని మాట ఒరిజినల్ అనుకోండి. ఇప్పుడు ఇది డూప్లికేట్. బయట చాలా డూప్లికేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఒరిజినల్ వస్తువు ఒకటి తయారైతే అది తయారై మార్కెట్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే బయట ఏమొచ్చేస్తుంది? డూప్లికేట్ వస్తువు వచ్చేస్తుంది. అట్లాంటిదే డూప్లికేట్ వస్తువు వచ్చేస్తుంది. ఎందుకు అంటే మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క జీవితం ఎట్లా అయిపోయింది బయట అంటే ఇంప్యూర్. స్వచ్ఛత లేదు మనుషుల్లో కదా. దెర్ ఇస్ నో ప్యూరిటీ. వాళ్ళ మాటల్లోనూ ప్యూరిటీ లేదు, వాళ్ళ జీవితంలో కూడా ప్యూరిటీ లేనే లే. పౌలు అంటాడు క్లియర్ కాన్షియన్స్ అంటాడు. అంటే తెలుగులో నిర్మలమైన మనస్సాక్షి నేను కలిగి ఉన్నానంటాడు. అంటే క్లియర్ కాన్షియన్స్ అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్ కాన్షియన్స్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ అ ప్యూర్ కాన్షియన్స్, స్వచ్ఛమైన మనస్సాక్షి అని అర్థం. ఇప్పుడు మనుషుల్లో క్లియర్ కాన్షియన్స్ లేదు అంటే, ఇంప్యూర్ కాన్షియన్స్ అంటే స్వచ్ఛమైన మనస్సాక్షి లేదు ప్రజల్లో అంటే మీకు అర్థం అవడానికి. ఊరికే ప్రైజ్ ది లార్డ్ అన్నా అంటారు, కానీ మనసులో ఏముంటుంది చెప్పండి? వాళ్ళ మీద ఏముంటుంది? మనకి ఏదో ద్వేషం ఉంటుంది, ఏదో అసూయ ఉంటుంది, వాళ్ళ మీద ఏదో కక్షం ఉంటుంది, ఏదో కోపం ఉంటుంది. కానీ పైకి మాత్రం ఏమంటాం మనం చెప్పండి? ఓ ప్రైజ్ ది లార్డ్, హౌ ఆర్ యూ, బాగున్నారా అని కౌగిలించుకుంటాం. అంటే అదేంటి చెప్పండి? ఇంప్యూర్, వ్యర్థమైన ప్రవర్తన. లేదా ఒక మాటలో చెప్పాలి అంటే హిపోక్రసీ, వేషధారణతో కూడినటువంటి జీవితం. అదే ప్రభు అంటున్నాడు, మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి ఒక రోజున విమర్శ దినమున ఏం చేయాలా? లెక్క చెప్పాలి. అకౌంటబిలిటీ ఉంది, లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. నీ మాటలు ఎట్లుండాలా? ప్యూర్, స్వచ్ఛంగా ఉండాలి. అంటే క్లియర్. ఎక్కడ కూడా ఏముండకూడదు? అరమరికలు ఉండకూడదు. అందుకని చెప్పాడు ఆయన, నీ మాట గుర్చేయండి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దాన్నే ప్యూరిటీ అంటారు. అదే స్వచ్ఛత అంటే. నీ మాట అవునంటే అవును, కాదంటే
కాదు, అంతే, అట్లాగే ఉండాలి. అంతేగాని వ్యర్థమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడి మనుషులతోనే ఎక్కువ కూర్చుంటున్నావు, వాళ్ళ మాటలు ఎక్కువ వింటున్నావు, స్వచ్ఛమైనటువంటి దేవుని మాటలు వినట్లేదేమో బహుశా నీ ఆత్మీయ జీవిత యాత్ర ప్రయాణంలో. కాబట్టి జాగ్రత్త బిడ్డ. రెండవది, దేవుని మాట ఎటువంటిది? స్వచ్ఛమైనది. మనుషుల మాట ఎటువంటిది? వ్యర్థమైనది. మూడవది చూద్దాం దేవుని మాట ఎటువంటిదో. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 20. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు, చెప్పండి, దేవుని మాట ఎటువంటిది? మూడవది, దయగలిగిన మాటలట. ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది. అందుకనే కదా 119వ కీర్తన 50వ వచనంలో రాయబడి ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు అదే నెమ్మదిని ఇచ్చెను. 125లో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, నీ వాక్యము వెల్లడగు తోడనే నాకు వెలుగు కలిగాను. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును లేదా జీవించును. ఆయన మాటే మనలని ధైర్యపరుస్తుంది, ఆయన మాటే మనలని ఆదరిస్తుంది, ఆయన మాటే మనలని పోషిస్తుంది, ఆయన మాటే మనలని ఆత్మీయ జీవిత యాత్రా ప్రయాణంలో మన త్రోవకు వెలుగై ముందుకి నడిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన మాట ఎటువంటి మాట? దయగలిగినటువంటి మాట అండి. కాబట్టి ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే లేదా నువ్వు దేవుని యొక్క మాటలు వింటే ఆ మాటలే నిన్నేం చేస్తాయి తెలుసా? ధైర్యపరుస్తాయి, ఆదరిస్తాయి, దయ చూపిస్తాయి, ఓదారుస్తాయి. మనం మనుషుల మాటల కోసం చూస్తాం, మనుషుల ఆదరణ కోసం చూస్తాం, మనుషుల యొక్క ఓదార్పు కోసం చూస్తాం. మనుషుల మాటలు ఎప్పుడు మనల్ని ఏం చేయవు చెప్పండి? ఓదార్చవు, ఆదరించవు. నీకు ఏదైనా కష్టమైందనుకో, నీకు ఒంట్లో బాగాలేదనుకో, నువ్వేం చేస్తావు చెప్పు? వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా నన్ను బలకరించడానికి, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా అని చూస్తావు. ఒకవేళ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు రాలేదనుకో, నీకు ఎట్లా ఉంటుంది? మనసుకి కష్టం అవుతుంది. ఎందుకని? వాళ్ళు వచ్చి నన్ను ఏం చేయలేదు, నన్ను పలకరించలేదు. మనుషుల మాటలు మనల్ని ఏం చేయవు చెప్పండి? ఆదరించవు, ధైర్యపరచవు. నువ్వు మనుషుల మాటల వైపు ఎందుకు చూస్తున్నావు? మనుషుల ఆదరణ వైపు ఎందుకు చూస్తున్నావు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మాటలు ఎటువంటి మాటలట? దయగలిగినటువంటి మాటలట. ఆయన మాటలు ఎటువంటి మాటలట? ఆదరించేటటువంటి మాటలు, మనల్ని బలపరిచేటటువంటి మాటలు, మనల్ని పోషించేటటువంటి మాటలు, మనల్ని ధైర్యపరిచేటటువంటి మాటలు. అందుకు ప్రతిరోజు ఆయన మాట వినడం అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్టము. ఇప్పుడు ఇటుపక్క చూద్దాం, మనుషుల మాటలు ఎటువంటి మాటలు. యోబు గ్రంథము 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యోబు గ్రంథము 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అందుకు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కానే కాదు. అది ఆ మాట కోసం నేను చదవమంది. ఏ మాటలట? అది రాసుకోండి. మనుషుల మాటలు ఏ మాటలు చెప్పండి? అది సింపుల్గా తేల్చి అవతల పడేసినాడు యోబు. ఇంకా ఏ మాటలు? మనుషుల మాటలు గాలి మాటలు. అదేందాకడ చెప్పింది. నీకు బాగాలేదనుకో, ఎవరు రావాలని చూస్తావు నేను ఆదరించడానికి? మనుషులు కదా. కానీ యోబు ఏమంటున్నాడు? వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి, యోబు కూడా ఆరోగ్యం పాడైపోయింది, వాళ్ళంతా క్షీణించిపోయింది. వాళ్ళు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, 4 వచ్చి చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమైనా అన్నాడు ఇప్పుడు యోబు? దానికంటే ముందు మీరు అది అంటే ఇప్పుడు వాళ్ళ మాటలు యోబుని ఆదరించినాయా ఇంకా బాధపరిచినాయా? తర్వాత ఇంకేమన్నాడు? మీరు అందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు అది చూసావా? ఎందుకు మరి మనుషుల మాటల వైపు చూస్తావు? మనుషుల మాటలు వింటే, మనుషుల మాటలు పట్టించుకుంటే
మనం కూడా ఇంకేమవుతాం చెప్పండి? ఆదరించబడం. ఇంకా ఏమవుతాము? కృంగిపోతాం, ఇంకా బాధపరచబడతాం. అట్లాంటి మనుషుల మాటలు. దాన్ని సింపుల్గా ఒక మాటలో అన్నాడు యోబు ఏమని? ఏ మాటలు ఇవి? గాలి మాటలు. పట్టించుకోవద్దు. చాలామంది మీలో చాలామంది మనుషుల మాటలు విని లేదా మనుషుల మాటలను బట్టి కృంగిపోయిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నిరుత్సాహపడిన వాళ్ళు, కొంతమంది దేవుని మందిరం మానేసినటువంటి వాళ్ళు, కొంతమంది అసలు దేవుణ్ణే విడిచిపెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఎందుకు? మనుషుల మాటల్ని పట్టించుకున్న కారణాన్ని బట్టే. అట్లా వినొద్దని చెప్తున్నది ఈరోజు ప్రసంగం అదే. నేను ఒకసారి ఇక్కడే మీ ఏలూరులోనే ఒక ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు మంచి సేవకుడు హెబ్రోన్లో. సరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన అడిగాడు, ఇట్లా బాబు నువ్వేం చేస్తావు అని అడిగాడు. నేను సువార్థికుణ్ణండి అన్నా. నీకు సంఘం లేదా అన్నాడు. లేదండి, నన్ను దేవుడు సువార్థికుడిగా పిలిచాడండి, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి రావడమే అది నా పరిచర్య, దేవుడు పిలిచాడండి అని చెప్పాను. ఆయన సీనియర్ పాస్టర్, పెద్ద ఆయన అన్నాడు వెంటనే, ఓహో నీది గాలి పరిచర్య అన్నాడు. గాలి పరిచర్య ఏంటా అనుకున్నా. అంటే గాలి పరిచర్య అంటే నువ్వు గాలోడికిలాగా ఊరంతా అన్ని ఊర్లు తిరిగి వస్తావా, నువ్వు చేసేది గాలి పరిచర్య అన్నాడు పెద్ద సేవకుడు. ఎంకరేజ్ చేయాల్సింది పోయి నిరుత్సాహపరిచినాడు. నేను మనిషినేగా, మీకు లాంటి మనిషినేగా. ఇంటికి వచ్చి నాకు ఏడుపు వచ్చింది. నాకు ఏడ్చా ప్రభు దగ్గర, ఏంటి ప్రభువా నేను చేసేది గాలి పరిచర్య, నేను గాలి పరిచర్య చేస్తున్నానా, నేను గాలోడినా ప్రభువా అని బాధపడి ఏడ్చా. ఏడిస్తే అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, బిడా మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో నేను ఒక మాట అన్నాను, నువ్వు చదివావుగా, ఏమని? రండి మనము అనేక సమీప గ్రామములకు వెళ్ళి అక్కడ మనం సువార్తను ప్రకటించుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి ఉన్నది అనే మాట ఉంటుంది. 2వ అధ్యాయం పేజీ ఇటు పక్క తిప్పిన తర్వాత ఉంటుందిలే, తర్వాత చదవండి. ఆ మాట చూపించాడు ప్రభు అని. ఒకవేళ నేను చేసేది కూడా, నేను కూడా చాలా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉంటే చివరి 3.5 సంవత్సరాలు సమీప గ్రామాలకు అన్నిటికీ కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చాను. ఒకవేళ నేను చేసింది గాలి పరిచర్య అయితే నువ్వు చేసేది కూడా గాలి పరిచర్య అన్నాడు. అప్పుడు సంతోషం వేసింది. ప్రభు చేసింది గాలి పరిచర్య కాదుగా, అప్పుడు నేను చేసింది కూడా గాలి పరిచర్య కాదని నాకు నేనే ధైర్యం తెచ్చుకుని, మనుషుల మాట వింటే పొద్దున మనుషుల మాట వింటే రాత్రికి ఏమయ్యాను, నేను కృంగిపోయి ఏడ్చాను. ఇప్పుడు దేవుడి మాట వింటే మళ్ళీ ఏమొచ్చింది, నాకు ధైర్యం వచ్చింది. ముందుకు వెళ్తా ఉంటే ఒక రోజున 2 యవనస్తులైన పిల్లలకి దేవుని వాక్యం చెప్తే వాళ్ళు మారు మనసు పొంది రక్షించబడ్డారు. రక్షించబడి వాళ్ళు వెళ్ళే స్థానిక చర్చికి వెళ్ళి వాళ్ళ పాస్టరమ్మ గారితో చెప్పారు. పాస్టరమ్మ గారు, అక్కడ పలానా చోట ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న వాక్యం చాలా బాగా చెప్తాడండి, ఆ అన్న వాక్యం చెప్తేనే మేము రక్షించబడ్డాము, మారు మనసు పొందాము, అన్న వాక్యం చాలా బాగా చెప్తాడు, అన్నను ఒకసారి మన మందిరానికి పిలుద్దామండి అన్నారట. అప్పుడు పాస్టరమ్మ గారు అందట, ఒరే పెళ్ళాం పిల్లలు లేనోడు ఆడేం సేవకుడు, ఆడు వాక్యం చెప్తే మీరేం రక్షించబడ్డారా అందట. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేయాలా? మౌనంగా ఉండాలి. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, అన్న మా పాస్టరమ్మ గారు ఇట్లా అందన్నా నిన్ను అని. మళ్ళీ బాధపడ్డాను, ఏడ్చాను. ఏంటి ప్రభువా, పెళ్ళాం పిల్లలు లేనోడు ఆడేం సేవకుడు అందట పాస్టరమ్మ గారు అంటే, నేను చేసేది సేవ కాదా ప్రభువా అని ఏడ్చాను. ఏడిస్తే అప్పుడు మళ్ళీ ప్రభు మాట్లాడుతూ, అబ్బాయి 33.5 సంవత్సరాలు నేను ఈ భూమి మీద జీవిస్తే నేను కూడా పెళ్లి చేసుకోలేదు, నాకు పెళ్ళాం పిల్లలు లేరు, నేను కూడా సేవ చేశాను. ఒకవేళ పెళ్ళాం పిల్లలు లేకుండా నేను చేసిన సేవ కాకపోతే నువ్వు చేసే సేవ కూడా సేవ కాదన్నాడు. చెప్పండి, ప్రభు చేసిన సేవ కాదా? సేవేగా. మనుషుల మాటలు కృంగదీస్తాయి, దేవుని మాట ఏం చేసింది? నన్ను బలపరిచింది. ఇట్లా ఎన్ని చెప్పమంటావు?
ఒక ఆమంది పిల్లల్ని గద్దిస్తుంటాను కదా, పిల్లల్ని ఏయ్ కూర్చొని అటు ఇటు తిరగండి అని గద్దిస్తాను కదా. గద్దిస్తూ ఉంటే ఒక ఆమంది గొడ్డుమోతాడు ఆడికేం తెలుసు పిల్లల విలువ అంది. బాధేసింది. మనుషులు అట్లా మాట్లాడతారండి. ఇట్లాంటి ఎన్నో మాటలు, ఇంకా మర్చిపోయినాను కొన్ని మాటలు. ఒక ఆయన అన్నాడు, ఒక ఆమె అంది, ఇంకో పాస్టర్ గారు అంది గుడివాడలో, ఆడు చెప్పేది వాక్యమే ఉంది, ఆడన్నీ నోట్స్లో రాసుకుని ఇంటి దగ్గర అన్ని బట్టి కళ్ళు మూసుకుని ఆ బట్టిన దాన్ని మొత్తం మనకు అప్పచెప్పేస్తాడు, అంతే వాడు చెప్పేది ఏముంది వాక్యము పెద్ద అంది. ఇంకొక ఆయన అన్నాడు, వాడు వాక్చాతుర్యంతో చెప్తాడు వాక్యము, అంతేగాని ఆత్మీయత లేదు, అటు పొందలేదు అన్నాడు. ఇట్లాంటి ఎన్ని మాటలో, ఇలాంటి ఎన్ని మాటలో నా 22 సంవత్సరాల సేవా జీవితంలో ఈ మాటలు చెప్పండి. అది సింపుల్గా యోబు ఒక్క మాటలో తేల్చి అవతల పడేసినాడు. 16వ అధ్యాయం 3వ వచనంలో మనుషులు మాట్లాడేటటువంటి మాటలు ఏం మాటలట? ఇవి గాలి మాటలు. ఇవి బాధలు పరిచేటటువంటి మాటలే తప్ప ఇవి మాటలు మనల్ని ఆదరించేటటువంటి మాటలు కానే కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషుల మాటలు వినకో, మనుషుల మాటలు పట్టించుకోమాక. మనుషుల్ని ఎన్నో మాటలు అంటారు, నువ్వు అట్లాంటి వాడు అంటారు, ఇట్లాంటి వాడు అంటారు, నువ్వు చేయని పనులు కూడా చెప్తారు, నీ మీద నిందలు వేస్తారు, నేను అవమానపరుస్తారు. ఇవన్నీ కూడా ఏం మాటలు అంటే గాలి మాటలు. ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు? నీ విశ్వాస జీవితంలో ఎందుకు వెనకంజ వేస్తున్నావు? ఎందుకు బలహీనమైపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు దిగజారిపోతున్నావు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు దేవుని యొక్క మందిరాన్ని ఎందుకు మానేస్తున్నావు? ఎందుకు దేవుని సేవ ఎందుకు మానేస్తున్నావు? ఎందుకు దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? ఎందుకో చెప్పనా, గాలి మాటలన్నీ భుజాన్ని వేసుకుంటున్నావు, నెత్తిన పెట్టుకుంటున్నావు కాబట్టే వదిలే వాటిని. కానీ దేవుని మాటలు ఎటువంటి మాటలట? దయగలిగినటువంటి మాటలండి, ఆదరించేటటువంటి మాటలండి, ధైర్యపరిచేటటువంటి మాటలండి, మనల్ని బలపరిచేటటువంటి మాటలండి, మనల్ని బ్రతికించేటటువంటి మాటలండి, మనల్ని పోషించేటటువంటి మాటలు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ మనుషుల మాటలను బట్టి కృంగిపోయి దిగులుతో విచారంతో కూర్చుని ఉన్నావేమో, నీతోనే పరిశుద్ధాత్మదేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనుషుల మాటలు వినేదానికంటే కూడా దేవుని మాట వింటే అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్టం. అందుకన్నాడు, దేవుని మాట పవిత్రమైన మాట, దేవుని మాట స్వచ్ఛమైనటువంటి మాట, దేవుని మాట దయగలిగినటువంటి మాట. మరి మనుషుల మాటలు అపవిత్రమైన మాటలు, వ్యర్థమైనటువంటి వేస్ట్ మాటలు. మూడవది గాలి మాటలు అన్నాడు. కాబట్టి జాగ్రత్త బిడ్డ, అవి ఏం పట్టించుకోవద్దు. అవన్నీ పట్టించుకుంటే ఇదిగో నేను ఆత్మీయ జీవితంలో ఈ రోజున ఈ స్థితికి వచ్చి ఉండేవాడిని కానే కాదు. ఇన్ని మాటలు అన్నారు నన్ను, పోనీ ఎవరో దారిన పోయే దానయ్య అన్నాడు అనుకుంటే పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఎవరన్నారు? క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు అన్న మాటలు అవన్నీ కూడా. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు పోలేం. ఇది 3. రండి 4వ సంగతి చూద్దాం. దేవుడి మాటలో ఎటువంటి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. త్వరగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. చాలు. ఎటువంటి చెప్పండి? దేవుని మాట అగ్ని వంటిదండి. అగ్ని వంటి దేవుని మాట నువ్వు వింటే నీకు వచ్చే మేలేంటో తెలుసా? అగ్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. అగ్ని లాంటి దేవుని మాటను కనుక నువ్వు విన్నావనుకో, నీ హృదయంలో దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి సంగతులన్నీ కూడా చెత్త చెదారము మస్ట్ అంతా కూడా ఏం చేస్తుందో తెలుసా? అది దహించి వేస్తుంది. ఇంకోటి అన్నాడు, నా మాట సుత్తి వంటిది కాదా అన్నాడు. అంటే సుత్తి లాంటి దేవుని మాట విన్నావనుకో, నీ మొండి లాంటి హృదయం, రాతి లాంటి హృదయము, బండలాంటి హృదయము, నీ కఠినమైనటువంటి హృదయాన్ని సుత్తి ఏం చేస్తుందో తెలుసా? బద్దలు చేస్తుంది. ఎందుకు చాలామంది వారి యొక్క హృదయాన్ని కఠినం చేసుకుని
ఇంకా వారి హృదయాన్ని రాతిలాగా మొండిలాగా చేసుకుని బ్రతకడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఈ సుత్తి లాంటి దేవుని వాక్యాన్ని వాళ్ళు హృదయంలోనికి ఏం చేయట్లేదు, చేర్చుకోవట్లా. నువ్వు ఎప్పుడైతే సుత్తి లాంటి, నా మాట సుత్తి వంటిది కాదా అన్నాడు దేవుడి, సుత్తి వంటి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటే ఈ వాక్యమే నీ కఠినమైనటువంటి రాతి లాంటి, మొండి లాంటి, బండ లాంటి హృదయాన్ని ఏం చేస్తుందో తెలుసా, బద్దలు చేస్తుంది. రెండవది, నీ హృదయంలో దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి మస్టు, చెత్త, చెదారము, మలినము అంతటిని కూడా అదేం చేస్తుందో తెలుసా, దహించి వేస్తుందండి. ఇది దేవుని మాట. ఇటు పక్కన చూద్దాం మరి మనుషుల మాట. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు మీలో చెప్పండి, మనుషుల మాటలు ఎటువంటివట? కత్తితో పొడిస్తే ఎంత గాయం అవుతుందో, కొంతమంది మాటలు కూడా అట్లాగే గాయం చేస్తాయట. చూసావా, మనుషుల మాటలు అటువంటివండి. ఏ మాటలు వింటున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని మాట వినుట శ్రేష్టము అని. ఆ శ్రేష్ఠుడైన దేవుని శరీరక్త మాంసంలోని పాలు పొందాలి అంటే శ్రేష్టమైనటువంటి దేవుని మాట వినేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలా. అదే నువ్వు మనుషుల మాటలు మాట్లాడుతున్నావేమో, అందుకనే నీ నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా ఎట్లాంటి మాటలు వస్తున్నాయి చెప్పనా, నేను కత్తిపోటు లాంటి మాటలు. లేదన్నా నేను చాలా చక్కగా మాట్లాడుతానన్నా అని అంటావేమో నువ్వు. సింపుల్, కోడళ్ళందరినీ బయటికి పంపించేసి అత్తల్ని మాత్రమే లోపల కూర్చోబెట్టి, అక్క ఇప్పుడు చెప్పక్క అన్నామనుకో, అప్పుడు చెప్తుంది అక్క ఏమను తెలుసా, అన్నా మా కోడలు ఇప్పుడు ప్రభుని ఆరాధన చేసింది కదా, ఎంత చక్కగా ఆరాధన చేసిందో, అసలు వర్ణించి 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 ఆరాధన చేసింది కదా. ఇదే కోడలన్నా, ఇదే కోడలు మా ఇంట్లో మా అబ్బాయి లేని టైంలో అసలు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటేనన్నా కత్తి పెట్టి పొడిసినట్లుంటుందన్నా, అట్లా మాట్లాడుతుందన్నా అని అసలు నిజం చెప్తారు అత్తలు. జాగ్రత్త బిడ్డ, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? నీ మాట వలన నీ ఇంట్లో వాళ్ళకి, నీ మాట వలన నీతో కలిసి పనిచేసేవారికి, నీ మాట వలన నీ తోటి వారికి గాయం అవుతుందా, లేకపోతే వారికి ఆదరణ, ధైర్యం వస్తుందా? ఒకసారి నీ గుండె మీద చేయేసి పరీక్షించుకుని చెప్పు. మాట్లాడట్లేదా ఇట్లాంటి కత్తిపోటు లాంటి మాటలు? అవతల వ్యక్తి హృదయాన్ని గాయపరిచేటటువంటి మాటలు మాట్లాడట్లేదా? జాగ్రత్త బిడ్డ, అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కానే కా. ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అంటే, బహుశా దేవుని మాట కంటే కూడా ఎక్కువ మనుషుల మాటలు వినటానికి కొరకే ఎక్కువ నువ్వు లక్ష్యం ఉంచుతున్నావేమో. అందుకనే ఇది ఎన్నోది, ఇది 4. రండి 5వది, దేవుని మాటలు రాద్దాం. 5వది యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు మేము వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. అక్కడ ఆగుదాం. చెప్పండి, దేవుని మాటలు ఎటువంటి మాటలట? నిత్య జీవానికి తీసుకెళ్లే మాటలు. నిన్ను అది నిత్య జీవము, స్వర్గరాజ్యము, మోక్షరాజ్యము, నిత్యరాజ్యము, పరలోక రాజ్యము, దేవుడు ఉండేటటువంటి రాజ్యానికి తీసుకుని వెళ్ళే మాటలండి దేవుని మాటలు. వింటున్నావా మరి దేవుని మాటలు? సందర్భం ఏంటి? ఏ సందర్భంలో ఆ మాట అంటున్నాడు ప్రభువు అంటే ఇట్లా చెప్తాను వినండి. ఆ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. అటు తరువాత యేసు తిబెరియా సముద్రంలో అనగా అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడలను ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు, అక్కడ ఆగి ఆ మాట అండర్లైన్ చేయండి మీ బైబిల్లో, బహుజనులు ఆయనను వెంబడించిరి అనే మాట అండర్లైన్ చేసుకున్నారా? ఇప్పుడు అటు తిప్పేసేసి
6వ అధ్యాయము 66వ వచనం చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను, ఆ మాట అండర్లైన్ చేయండి మీ బైబిల్లో, మరి ఎన్నడను ఆయనను వెంబడింప లేదు. అండర్లైన్ చేశారా? ఇప్పుడు నా వైపు చూడండి, నన్ను ఇట్లా అడగనివ్వండి. అధ్యాయం మొదట్లో ఎంతమంది వచ్చారట మీటింగ్కి? బహుజనులు వచ్చారట. అధ్యాయం ఇంకా అయిపోలా, అదే అధ్యాయం అయిపోలా. 66వ వచనంలో ఏమని రాశారు? మరి ఎన్నడును ఆయనను, అంటే ఏమయ్యారు వీళ్ళు అంటే మీకు అర్థం అవడానికి, ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక మీటింగ్ పెట్టాడండి. ఇప్పుడు ఆయన ప్రసంగం స్టార్ట్ చేసేసరికి ఎంతమంది ప్రజలు వచ్చారట? బహుజనులు, అంటే ఇంగ్లీష్లో మల్టిట్యూడ్, అనేక మంది, అన్కౌంటబుల్, అంటే లెక్కించలేనంత ప్రజలు వచ్చారంట ప్రసంగం మొదలుపెట్టినప్పుడు. ఇప్పుడు ప్రసంగం అయిందా? ఇంకా ప్రసంగం అవలా, ప్రసంగం జరుగుతూనే ఉంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఎంతమంది ఉన్నారట? చదివారు కదండి మీరే. అనేకులు ఏమైపోయినారు? వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు లేచి ఏం చేసినారు? మొత్తం వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? ఎంతమంది మిగిలారో తెలుసా? 12 మంది మిగిలారు. 12లో ఒకడు గురించి ఏమన్నాడు యేసుప్రభు అక్కడ? అదే అధ్యాయంలో కింద అంటాడు, మీలో ఒకడు సాతాను అన్నాడా? అంటే ఇప్పుడు ఎంతమంది మిగిలారు చెప్పండి? 11 మంది మిగిలారు. ఇప్పుడు 11 వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు మీటింగ్కి? మల్టిట్యూడ్, అన్కౌంటబుల్, లెక్కించడానికి కూడా లెక్కలేనంత సమూహం వచ్చారట. ఇప్పుడు ప్రసంగం అవలా, ఇంకా ప్రసంగం అవలా, అధ్యాయం అవలా. ఎంతమంది మిగిలారు? 11. ఇప్పుడు 11 మంది మిగిలితే ప్రభు అన్నాడు, అబ్బాయి మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నువ్వే నిత్యజీవ మాటలు కలిగినోడు, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళతామన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఇట్లా చూడండి, ఇప్పుడు నా ప్రశ్న, ప్రసంగం మొదలుపెట్టినప్పుడు అన్ని వేల మంది ప్రజలు వచ్చారు కదా, మరి ప్రసంగం అవ్వకుండా అందరూ వెనక్కి వెళ్ళిపోయారు, 11 మందే మిగిలారు, ఎందుకని? యేసు ప్రభు వారి ప్రసంగం చేయడం చేత కాదా? ఎందుకు వెళ్ళిపోయారు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎందుకు వెళ్ళిపోయారు? 60వ వచనం చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. 60వ వచనం చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఆ మాట అండర్లైన్ చేయండి మీ బైబిల్లో, ఇది ఇప్పుడు చెప్పండి ఎందుకు వెళ్ళిపోయారు మొత్తం? ఏం ప్రసంగం చేశాడు యేసు ప్రభు? ఏం ప్రసంగం చేశాడు యేసు ప్రభు? కఠినమైన మాట. అందుకని ఏం చేసినారు చెప్పండి? వెళ్ళి కఠినమైన మాటే నేను ఎక్కడ తీసుకెళ్తుంది చెప్పండి? కఠినమైన మాటే నేను ఎక్కడ తీసుకెళ్తుంది? ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తా. మీకు ఎప్పుడైనా ఓపెన్ హార్ట్ సర్జరీ ఎట్లా చేస్తారో తెలుసా? ఓపెన్ హార్ట్ సర్జరీ ఎట్లా చేస్తారో చెప్పనా? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ముందు మిమ్మల్ని పడుకోబెట్టి మొత్తం ఒళ్ళంతా మీకు ఇన్ఫెక్షన్ అవ్వకోకుండా దానికి రాయాల్సిన అన్నీ రాసేసి మత్తిచ్చేసి పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ చర్మం ఉంది కదా, చాలా లేయర్లు ఉంటుంది ఈ చర్మం, దీన్ని కత్తి పెట్టి కోస్తే మొత్తం రక్తం అంతా చింది ఆపరేషన్ థియేటర్ అంతా రక్తం అయిపోయి బ్లీడింగ్ అయిపోతుందని ఒక డాక్టర్ ఏం చేస్తాడంటే ఎర్రగా ఒక గొడ్డలి కాల్చి ఆ గొడ్డల్ని ఇక్కడ పెట్టి ఇక్కడ వరకు కాలిస్తే మొత్తం చర్మం అంతా ఇట్లా లేర్లు విడిపోతుంది. అందుకని మీరు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళకి ఇక్కడ చూస్తే అది ఎట్లా ఉంటుంది? అది కాలింది ఎట్లయితే బుడిపి గట్టి ఉంటుందో అట్లా ఉంటుంది. ఎందుకు? ఇది కాల్చి తీస్తాడు. తీసిన తర్వాత ఈ లోపల ఏముంటుందో తెలుసా? అస్థిపంజరం ఉంటుంది. ఈ అస్థిపంజరాన్ని ఏం చేయాలి? చిన్న రంప మిషన్ ఇట్లా బటన్ నొక్కితే ఇట్లా మూవ్ అవుతూ ఉండే మిషన్ ఉంటుంది. ఈ చెక్క పని చేసే వాళ్ళ దగ్గర చూస్తే వాళ్ళు ఇలా మిషన్ ఆన్ చేసి ఇట్లా అంటే చెక్క మొత్తం ఏం చేస్తుంది? కట్ చేస్తుంది. ఆ మిషన్ పెట్టి ఈ అస్థిపంజరం మొత్తాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేస్తాడు తెలుసా? కట్ చేసేస్తాడు. అస్థిపంజరం కట్ అయిపోతుంది. మరి కట్ అయిపోయిన తర్వాత చాలా టైట్గా ఉంటుంది కదా, ఆ టైట్గా ఉన్న దాని మధ్యలో చిన్న జాకీ పెట్టి తిప్పితే ఈ అస్థిపంజరం ఏమవుతుందో తెలుసా? ఇట్లా వెడల్పు అవుతుంది. ఈ వెడల్పైన అస్థిపంజరంలో చేయి పెట్టి అప్పుడు ఆ గుండె తీసి దానికి సంబంధించిన వర్క్
చేస్తాడు. ఇప్పుడు ఇదంతా చూసి విన్న తర్వాత, అమ్మో, నా శరీరం కాలుస్తావా, నా అస్థిపంజరాన్ని మిషన్తో కోస్తావా, దాన్ని జాకీ పెట్టినంత వెడల్పు చేస్తావా, నాకు వద్దే వద్దు, ఈ ఆపరేషన్ వద్దు అన్నావు అనుకో, ఏమవుతావు? చచ్చిపోతావు. అని అంత స్మూత్గా కాదు, నేను చెప్పనా, చచ్చి ఊరుకుంటావు. అవునా? ఇదేంటిది? ఈ ప్రాసెస్ ఏంటి? డాక్టర్ గారు ఇట్లా ఏమొద్దండి, మీరు ఊరికే ఇలా చిన్న ఇంజక్షన్ ఇట్లా చేస్తే మొత్తం నా హార్ట్ అంతా కొత్తదిలాగా అయిపోవాలి, అట్లాంటిది ఏదన్నా ఉంటే చెయ్యండి, అంతేగాని ఇదంతా అయితే నాకు అవ్వదండి అని అన్నావనుకో, ఏమవుతావు చెప్పు? నువ్వు చస్తావు. అవునా? ఇది ఎంత కఠినమైనా కానీ నువ్వు చేయించుకుంటేనే నువ్వేమవుతావు? బ్రతుకుతావు. అవునా? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారి ప్రసంగము ఎటువంటి ప్రసంగం అంటది? కఠినమైన ప్రసంగం. అక్కడ నేర్చుకున్నానండి 22 సంవత్సరాల నుంచి. అక్కడ మొహమాటం లేకపోకుండా ఇలా బల్లగుద్ది కఠినమైన ప్రసంగం చేయడం ఇక్కడ నేర్చుకున్న యేసు ప్రభు వారి దగ్గర నుంచి. అందుకని నేను ఎప్పుడు ఎందుకు బాధపడినో తెలుసా? ఒకసారి నన్ను పిలిచినోడు రెండోసారి పిలవడం ఎందుకు? ఇదిగో అంతే, యేసుప్రభు ప్రసంగం చేసినప్పుడు ఎట్టయితే వెళ్ళిపోయారో, ఇక నన్ను పిలిచినోడు కూడా ఈయన పిలిచిన దగ్గర నుంచి ఈడు బలగుద్దుతాడురా, ఈడు మొత్తం ఉన్నదన్నట్లు కఠినంగా మాట్లాడుతాడురా, ఉన్నదన్నట్టు చెప్తాడురా, కాబట్టి ఈడు వద్దురా మనకి అంటే యేసుప్రభు అట్లా చెప్పలా, మరి అట్లాగే నేర్పించాడు నాకు. షుగర్ కోటింగ్ వేసి చెప్పే ప్రసంగం నేర్పించలేదు నాకు. పర్వాలేదులే, మీరు ఏం చేసినా పర్వాలేదు, మీరు ఎట్లా ఉన్నా పర్వాలేదు, మీరు ఎట్లాగైనా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదని షుగర్ కోటింగ్ ప్రసంగం నేర్పించలా యేసు ప్రభువారు. ఎటువంటి మాట, ఎటువంటి ప్రసంగం అంటది? కఠినమైనటువంటి ప్రసంగం. ఆ కఠినమైన ప్రసంగమే ఎక్కడ తీసుకెళ్తుంది అన్నాడు పేతురు? నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. కఠినమైనటువంటి ఆపరేషనే మళ్ళా నీకు తిరిగి ఇంకొక జన్మనిస్తుందే, అట్లాగే కఠినమైనటువంటి ప్రసంగం కూడా ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఏం చేయాలా? ప్రసంగాన్ని వినాలా. మధ్యలోనే లేచి వెళ్ళిపోయావు అనుకో, అది నీ కర్మ, అంతే, నిత్య జీవానికి వెళ్ళవు నువ్వు. కాబట్టి యేసు ప్రభు వారి మాట ఎటువంటి మాట అది? నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేటటువంటి మాట. ఇప్పుడు ఆపోజిట్ చూద్దాం, మనుషుల మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 44-45 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44-45 వచనాలు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు ఉండి సత్యమందు నిలిచినవాడు కానే కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమునకు జనకుడును, వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడును, తన స్వభావమునకు విరుద్ధముగా ఎప్పుడు కూడా మాట్లాడిన వాడు కానే కాదు. చాలు, అక్కడ ఆపండి. ఎవడు వీడు? ఎవడంటే వీడు? అపవాది. అబద్ధానికి ఏమన్నాడు? అబద్ధానికి జనకుడు అన్నాడు. అబద్ధానికి జనకుడు అంటే అర్థం ఏంటి? జనకుడు అనే పదానికి తెలుగు అర్థం ఏంటి? తండ్రి. నన్ను ఇట్లా చెప్పండి ఇవ్వండి, అబద్ధానికి తండ్రి ఎవరు? ఇప్పుడు అపవాది. అపవాది కొడుకు ఎవరు? అపవాది కొడుకు ఎవరు? చెప్పండి, త్వరగా, టైం అయిపోయింది, 1 గంట అయిపోతుంది. అబద్ధం. మరి అబద్ధానికి తల్లి ఎవరు? చెప్పండి. తండ్రి ఏమో సైతాను కదా, మరి తల్లి ఎవరు? తల్లి లేకుండా పిల్లలు పుట్టరుగా, తల్లి ఉండాలిగా, తల్లి తండ్రి ఇద్దరు ఉండాలిగా. తండ్రి అపవాది. యేసుప్రభువే చెప్పాడు, అబద్ధానికి తండ్రి అపవాది అన్నాడు. అపవాది కొడుకు ఎవరంటే మీరు అబద్ధం అన్నారు. మరి తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు, మరి తల్లి ఎవరు? నువ్వే. ఎప్పుడైతే నువ్వు అపవాదితో చేతులు కలిపి తల్లి రోల్ క్యారెక్టర్ పోషిస్తావో అప్పుడు నీ నోట్లో నుంచి ఏం పుడుతుంది? అబద్ధం అనే కొడుకు పుడతాడు. అందుకంటారు అబద్ధాలు లేదా లేని మాటలు చెప్పండి. బైబిల్ ఏం చెప్పింది? నిర్గమకాండం 23:1, లేని వార్తను పుట్టించకూడదు. అంటే ఎట్లా పుట్టిస్తున్నావు? ఎట్లా పుట్టిస్తున్నావు? నోట్లో నుంచి పుట్టిస్తున్నావు. నోట్లో నుంచి ఎట్లా పుడుతున్నాడు అంటే అబద్ధానికి తండ్రి అయినటువంటి అపవాదితో నువ్వేం చేస్తున్నావు? చేతులు కలుపుతున్నావు. నువ్వు ఎప్పుడైతే చేతులు కలిపావో ఇప్పుడు నీ నోట్లో నుంచి ఏం పుడుతుంది? అబద్ధము, లేని వార్త పుడుతుంది. ఇప్పుడు చెప్పండి, మనుషుల మాటలు ఏ మాటలు? అబద్ధపు మాటలు. ఎక్కడ తీసుకెళ్తాయి? నరకానికి వెళ్ళే లిస్ట్ ఉంది. ఎక్కడ?
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నరకానికి వెళ్ళే లిస్టులో బ్యాచ్లో ఫస్ట్ లైన్లో ఎవరున్నారు చూడండి ఒకసారి. చూడండి మీరు త్వరగా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అది ఎక్కడున్నారు వీళ్ళు? ఫస్ట్ బెంచ్లోనే ఉన్నారు. ఎవరు వీళ్ళు? అబద్ధికులు. ఇప్పుడు చెప్పండి, నువ్వు అబద్ధాలు మాట్లాడితే నీ అబద్ధపు మాటలు ఎక్కడ తీసుకెళ్తాయి? నిత్య నరకానికి. యేసు ప్రభు మాట్లాడే నిత్య జీవపు మాటలు ఎక్కడ తీసుకెళ్తాయి? నిత్య జీవానికి. ఇప్పుడు చెప్పు బిడ్డ, పరీక్ష చేసుకో. కఠినమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నిత్య జీవపు మాటలు విని నిత్య జీవానికి ప్రయాణమయ్యే బిడ్డగా ఉన్నావా? లేకపోతే షుగర్ కోటింగ్ మాటలు విని నరకానికి పోతాడు, నువ్వు కూడా నరకానికి వెళ్తావు. నరకానికి పోయేటట్లు ఉన్నావా అని నీకు నీవే ఏం చేసుకో? పరీక్ష చేసుకో. చాలామంది నన్ను ఆపేశారు, నేనేం బాధపడలా, ఏం పర్వాలా అన్న, మీరు వద్దులే అన్నా అని చెప్పలేక చెప్పారు నాకు. నేనన్నా, నువ్వేంటి అంత బాధపడుతూ చెప్తున్నావు? నాకు ఇదేం కొత్త ఏం కాదు, 22 సంవత్సరాల నుంచి నాకు అలవాటే, ఏం పర్వాలా, ఎందుకు వద్దు, అసలు కారణం ఏంటి? ఈ కూడా నేను ఎవరిని ఏం అడగలేదు. వాళ్ళు నా మీద కింద ఉన్నోళ్ళ అభిమానంతో తర్వాత నాకు ఫోన్ చేసి, ఇదిగో అన్న పలానా అక్కన్న పలానా అన్న వాళ్ళు వచ్చి అన్న వద్దు, అన్న అన్నీ బల్లగుద్ది ఇదిగో ఇలా ముఖం మీదే చెప్తున్నాడు, అన్నని ఇంక పిలవద్దు అని అన్నతో చెప్పారన్న, అందుకే మిమ్మల్ని వద్దన్నారన్న అని పాపం ఎవరో అభిమానం ఉన్నోళ్ళు చెప్పేవాళ్ళు నాకు. పర్వాలేదులేండి, ఏమైంది, నన్ను దేవుడు పిలిచాడు, దేవుడు ఎక్కడైనా నన్ను వాడుకుంటాడు, పర్వాలేదులే. అట్లా చాలా సంఘాల వాళ్ళు నన్ను ఏమన్నారు తెలుసా? ఇంకొద్దు, అన్ననొద్దు అని ఆపేసినారు. ఏం పర్వాలా. ఇప్పుడు ఎవరు వస్తున్నారు మరి? అంత షుగర్ కోటింగ్ అనమాట. ఏం పర్వాలా, మీరు ఎట్లయినా ఉండొచ్చు, పర్వాలా, ఏం పర్వాలా అని. ఏం మాటలు ఇవి? అబద్ధపు మాటలు. ఇప్పుడు బాగానే ఉంటాయి అబద్ధపు మాటలు, కానీ ఎక్కడ తీసుకుపోతాయి? నేను డెస్టినేషన్ ఎక్కడ తీసుకెళ్తుంది? ఇప్పుడు నేను మాట్లాడే మాట నీకు కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. నేను మాట్లాడే మాట డైరెక్ట్గా నీకే తగలచ్చు, నీకే తాకచ్చు, నీ హృదయానికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు, కానీ ఎక్కడ తీసుకెళ్తుంది నిన్నది? అదిగో దానికి ఉదాహరణ యోహాను సువార్త 6వ అధ్యాయం. సింపుల్, నేను అక్కడి నుంచి నేర్చుకున్నా ప్రతిదీ కూడా. ఇంకొక మాట కూడా ఉంటుంది, మీరు సువార్తలు చదివితే సాయంత్రం మీటింగ్ వచ్చేలోపు ఆ మాట ఎక్కడుందో బైబిల్ యాప్లో సెర్చ్లో కొట్టుకోకుండా 4 సువార్తల్లో తిరగేసి చదివి చెప్పండి నాకు. ఏమాటంటే, ఆయన మొహమాటము లేనివాడై మాట్లాడను అని ఉంటుంది యేసు ప్రభు వారి గురించి. ఆ మాట ఎక్కడుందో రెఫరెన్స్ నాకు బైబిల్ సెర్చ్ కొట్టకుండా 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను చదివి నాకు చూపించండి. అక్కడి నుంచి నేర్చుకున్న మొహమాటం లేకుండా మాట్లాడడం. కాబట్టి అయిపోయింది మన వర్తమానము. 1, దేవుని మాట వినుట శ్రేష్టము, మన వర్తమానం యొక్క అంశము. దేవుని మాట ఎటువంటిది? 1 పవిత్రమైనది, మానవులి మాటలు అపవిత్రమే. కాబట్టి పవిత్రుడైన దేవుడిని ఆరాధిస్తూ పవిత్రుడైన దేవుని శరీర మాంసంలో పాలు పొందే మన యొక్క ఆలోచన, తలంపులు, నడవడిక, ప్రవర్తన, మన వస్త్రధారణ, మన జీవితం సమస్తం కూడా పవిత్రమైనటువంటి విధానంలో జీవించాలి అంటే పవిత్రుడైన దేవుని మాటలే వినాలి తప్ప అపవిత్రమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. 2వది, దేవుని మాట ఎటువంటిది? స్వచ్ఛమైనది. ఇట్స్ అ ప్యూర్, స్వచ్ఛమైనటువంటిది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అట్లా స్వచ్ఛమైన విధానంలో ఉండాలి తప్ప నీ మాట వ్యర్థమైనటువంటి మాటలు, వేస్ట్ మాటలు నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మాటలకి ఒక రోజున లెక్క చెప్పాలి. 3వది, దేవుని మాట ఎటువంటిది? దయగలిగినటువంటి మాట, ఆదరించే మాట, ధైర్యపరిచే మాట, ప్రోత్సాహపరిచే మాట, మనల్ని బలపరిచే మాట, మనల్ని బ్రతికించే మాట. అట్లాంటి దేవుని మాట వింటే నువ్వు ధైర్యపరచబడతావు, ఆదరించబడతావు. మరి మనుషుల మాట ఎటువంటిది? గాలి మాటలు. అట్లాంటి మాటలు నువ్వు పట్టించుకోవద్దు. 4వది, దేవుని మాట ఎటువంటిది? అగ్ని వంటిది, సుత్తె వంటిది. నీలో ఉన్న ప్రతి మస్టుని దహించి వేస్తుంది, నీ కఠినమైన రాతి లాంటి హృదయాన్ని బద్దలు చేస్తుంది. మరి మనుషుల మాటలు ఎటువంటివి? కత్తిపోటు లాంటి హృదయాన్ని గాయపరిచేటటువంటి మాటలు. అట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదు. 5వది, దేవుని మాట ఎటువంటిది? నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే మాట. మరి మనుషుల మాటలు ఎటువంటివి? అబద్ధపు మాటలు, నిత్య నరకానికి తీసుకుని వెళ్ళాం. అందుకనే ముగింపు, ద కన్క్లూషన్, ముగింపు. మత్తయి సువార్త 4:4లో ప్రభు అన్నాడు,
మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట యేసుక్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసము కలుగును అని. యోహాను సువార్త 5:24లో ఒక మాట రాయబడి ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును వాడు మరణంలో నుండి వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది, అబ్రహాము దేవుని మాట వినుట వలన దేవుడు అబ్రహాముని ఆశీర్వదించను అని రాయబడి ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, దేవుని మాట మనం వింటే అది మనకి దీర్ఘాయుషుకి కారణమవుతుంది అని రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 22:21లో రాయబడి ఉంది, నీవు నా మాట వినకపోవట వలననే మాట వినకపోవట నీకు బాల్యము నుండి వాడుక అని రాయబడింది. కాబట్టి నువ్వు దేవుని మాట వింటున్నావో వినట్లేదో నీకు నీవే పరీక్ష చేసుకో. కళ్ళు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.